నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ కొత్తపేట మండలం కొత్తపేట పూర్వపు సత్య థియేటర్ సెంటర్లో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నూతన కార్యాలయాన్ని అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. జెండా దిమ్మను అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గంటి హరీష్ మాథూర్ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జోన్ 2 ఇన్ఛార్జ్ మందలపు రవికుమార్, నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు, రాష్ట్ర తెలుగుదేశం రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొని పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యాలయం వద్ద వివిధ పార్టీలను వీడి కాపు సామాజిక వర్గం నుండి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. వీరికి సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రారంభం రోజే పార్టీలో చేరడం శుభసూచకమని, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. రిపోర్టర్ సాయిరాం ప్రసాద్, కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్. సార్ అండి ఇలా ఉండండి. రావుపాలలో మార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ కొత్తపేటలో ఈరోజు మార్నింగ్ ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా, పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. 1980లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఎన్నో 1982లో అధికారాన్ని చేపట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది. ఆ విధానాన్ని మన చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ప్రజలు అన్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం పరిపాలించింది, ఇప్పటికీ ఎలా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. రేపన్నాడు ఈ లోకేష్ గారు అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఒకే ఒక మాట చెప్తారు, 3 నెలలు ఇంకా 3 నెలలు ఓపిక పట్టండి, రేపు రాబోయేది మన ప్రభుత్వమే అని ప్రతి సభలోని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వాళ్ళు అసెంబ్లీ సమావేశాల్లో ఎంత అభిమానించినారు, లాస్ట్కి ఆయన మీద ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు లేకపోయినా, ఏ ఆధారం లేకపోయినా ఆయన అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని సుమారు 50 రోజులు జైల్లో పెట్టినా సరే ఆయన ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. నేను ప్రజలు ఉంటాను, నేను ప్రజలతోనే నడుస్తాను అనే నినాదంతో వీరు ఎన్ని ఇబ్బందులు ఆటంకించిన
ఆయనతోనే ప్రజలతో ముగిస్తున్నారు. రేపన్నారు రా కదలిరా అనే ప్రోగ్రాంతోని సుమారు అన్ని విధాల ప్రశ్న పట్టింది, సర్వనాశనం అయింది, అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రజలందరూ కూడా బయటకు చెప్పుకోలేనటువంటి అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమస్యలకు పరిష్కారం తిరిగి రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా, రాష్ట్ర సంక్షేమం ప్రజలకి అందాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. దానిని గుర్తించే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడుతో నేను కలిసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క చెర నుంచి వైసీపీ విముక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి కలిసి ముందుకు రావడం జరిగింది. దీన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి, ప్రజలందరూ సహకరించాలి, చైతన్యవంతులై కదలాలని మనందరం కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక